ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే, మీ తరపున బాబా గారికి నేను ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఆశీస్సులు ఇవ్వాలని, ఆ బాబా గారి ఆశీస్సుల్ని ప్రతిరోజు కూడా పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా గారి ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి పాదపద్మములకు ఒక్కసారిగా నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బాబా గారు అసలు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, ఈ పేరు స్త్రీ వలన నీకు అష్ట కష్టాలు. ఈ పేరు గల స్త్రీ అతిపెద్ద శత్రువు, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి నీ కాళ్ళు పట్టుకోబోతున్నాడు. ఒక శుభవార్త కూడా ఎదురుచూస్తుంది. ఒంటరిగా మాత్రమే, రహస్యంగా, ఎవరితో చెప్పకుండా, ఎవరికంటా పడకుండా విను బిడ్డ. ఎందుకు అంటే, ఆ స్త్రీ ఎవరు? అంత పెద్ద శత్రువు ఎవరు? ఎందువలన నీకు శత్రువైంది? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది? నీ కాళ్ళు పట్టుకోబోతున్న వ్యక్తి ఎవరు? ఎందుకు పట్టుకోబోతున్నాడు? తను చేసిన తప్పు తెలిసొచ్చిందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణమా? మరి నీ కోసం ఎదురుచూస్తున్న శుభవార్త ఏంటి? నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏంటి? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి తల్లి. బిడ్డ, నీ కోసం ఎన్ని వార్తలు కాచుకొని కూర్చొని ఉన్నాయి? ఈరోజు 3 వార్తలు ఉన్నాయి. 3 కూడా నువ్వు అందుకొని తీరాల్సిన అతిపెద్ద వార్తలు, రహస్యాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏముందిలే ఇందులో అని పక్కకు నెట్టేసి, అంటే నీ బాబా సందేశాన్ని పక్కకు నెట్టేస్తావు అంటే తిప్పలు తప్పవు. ఎందుకంటే ఇక్కడ 1 కాదు, 2 కాదు, 3 దాగు ఉన్నాయి. నీకోసం 3 కూడా నువ్వు తెలుసుకోవలసిన విషయాలే, జాగ్రత్త పడాల్సిన విషయాలే. మాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మొత్తం తారుమారైపోతుంది. నీకోసం కాచుకొని ఉన్న శుభవార్తల్ని వదులుకున్నావంటే మళ్ళీ పొందలేవు. ఆ వ్యక్తి ఎందుకు కాళ్ళు పట్టుకోబోతున్నాడో అర్థం చేసుకుని ఉంటే నువ్వు దానికి సిద్ధంగా ఉండగలవు. ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడగలవు. కాబట్టి బిడ్డ, నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా, నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా, కాబట్టి జాగ్రత్తగా నీ సాయి ఏం చెప్తున్నాడో, నీ తండ్రి ఏం చెప్తున్నాడో చివరి దాకా వినే ప్రయత్నం చేస్తే నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోగలవు. నీకు రాబోతున్న వాటన్నింటి నుంచి కూడాను నువ్వు తప్పించుకోగలుగుతున్నావు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నట్లు బాబా గారు పదే హెచ్చరిస్తున్నారండి. ఇంతకీ బాబా గారు ఇంతలా హెచ్చరించడానికి కారణం ఏమిటి అని నిర్గూఢ అర్థంతో రావటంతో కారణం ఏంటి అని, అసలు ఇందులో దాగిన మర్మం ఏంటి, ఆ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఆ శుభవార్త ఏంటి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. 1 కాదు, 2 కాదు, 3 బాబా గారు మన కోసం ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే, విని తీరాల్సిందే. జాగ్రత్త పడండి. మనం అందరం కూడా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకు అంటే, బాబా గారు ఎప్పుడూ కూడా తన బిడ్డల కోసం, తన భక్తుల కోసం ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఉంటే ఉరుకులు పరుకుల మీద వచ్చి ఏదో ఒక విధంగా అందిస్తారు. అప్పుడు మనం ఎరుకతో ఉన్నాము అంటే, అది అందుకున్నాము అంటే మనం వాటి నుంచి ఈజీగా బయటపడచ్చు. లేదా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా, మన పని బిజీ వల్ల పట్టించుకోకపోయినా నిజం, మనం ఏవైనా ఇంత కష్టం నాకెందుకు, ఇది ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని ఒకసారి ఫీల్ అవుతాం. చూడండి, అది మన బాబా గారు మనకు సందేశాలు పంపించినప్పుడు మనం అందుకోలేనప్పుడు ఆ కష్టాలు, ఆ పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మనం ఎరుకతో ఉండి బాబా గారి సందేశాలను అందుకున్నాము అంటే అలా బాధపడే స్థితి అయితే ఎప్పటికీ రానివ్వరు. బాబా గారు ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు.
మనం కనుక బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని అలా నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకి చేరుకున్నాము అంటే ఇక ఏవి కూడా మన దరి చేరవు. బాబాగారు చేరనివ్వరు. ఎందుకంటే ఏం రావాలన్నా కూడా బాబాగారిని దాటి మన దాకా రావాలి. బాబాగారు రాణిస్తారా అసలు? కన్న తల్లి ఎలా అయితే బిడ్డల్ని కాపాడుకుంటుందో తన కొంగు మాటున ఏ కష్టం రానివ్వకుండా అలా కాపాడుకుంటారు. మన బాబా ఒక కోడి తన పిల్లలతో ఉంటే గద్ద వస్తుంది. పిల్లల్ని తీసుకువెళ్ళాలని వెంటనే ఈ కోడి అలర్ట్ అయిపోతుంది. తన రెక్కల మాటలను బిడ్డల్ని దాచేస్తూ ఉంటుంది. అందుకే అవసరం వస్తే దాని మీద పోరాడుతుంది కూడాను. గద్ద కంటే నాకు శక్తి చాలా తక్కువని తెలుసు, అయినా పోరాడుతుంది. ఎందుకు? బిడ్డల్ని కాపాడుకోవాలని. అలానే ఒక కోడి పిల్లలను ఒక తల్లి కోడి ఎలా కాపాడుతుందో మన బాబా కూడా మనస్ఫూర్తిగా మనం నమ్మిన రోజు అలా కాపాడుతూనే ఉంటారు ప్రతి క్షణం కూడా. కాబట్టి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీ యొక్క ప్రతి విషయము నాకు తెలుసు. నీ జీవితంలో వచ్చే కష్టము ఈ సాయి చూస్తున్నాడు, నష్టము ఈ సాయి చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. నేను అలా ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? బిడ్డ నీలో ఉన్న ముక్కుసూటితనం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అగచాట్లు వచ్చినా, ఎన్ని అవస్థలు పడుతున్నా నీతి నిజాయితీని ఏమాత్రం వదిలిపెట్టవు కదా. మంచిగానే మాట్లాడతావు. ఒప్పు అంటే ఒప్పు అంటావు, తప్పు అంటే తప్పు అంటావు. అంతేకాని ఆర్థిక స్థితి బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు అని ఉన్న వాళ్ళకి భజన చేయవు. నీపై స్థాయి వారికి వేరు చేసింది. తప్పైన వారు చెప్పేది అబద్ధమైనా కూడా మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, మీరు చెప్పింది సరైంది అనే రోజు ఏ రోజు మాట్లాడరు. అంటే మీ ముందు ఉన్నవాళ్ళు ఎంత పై స్థాయి వాళ్ళైనా అవ్వని, వాళ్ళు చేసింది తప్పు, మాట్లాడింది తప్పు అని మనకు మనసు కనిపిస్తే కనుక తప్పు సార్ అనే చెప్తారు. అంతేకాని పెద్దవారిని ఎదిరిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఎక్కడ చూసినా నీతి నిజాయితీగా ఉంటావు. ఒక పంచాయతీ పెద్దగా పెడితే నిన్ను కరెక్ట్ అయిన తీర్పే ఇస్తావు. విషయాన్ని తగ్గొట్టి అవతల పడేస్తావు. అలాగే ఎంత కష్టపడతావు అంటే పుట్టినప్పటి నుంచి కూడా కష్టం అన్నదే కానీ సుఖం నీ జీవితంలో లేదు. సుఖం ఎలా ఉంటుందో కూడా అసలు నీకు తెలియదు బిడ్డ. అన్ని బాధలు పడుతూనే వస్తున్నావు. నీ బాధల్ని చూసి నీ సాయి మనసు కరిగిపోయింది. అందుకే నీకు ఒక అద్భుతమైన శుభవార్త అందివ్వాలని అనుకుంటున్నాను. అలాగే ఎంత కష్టపడ్డావు అంటే పక్క వాళ్ళు కుళ్ళుకొని ఈర్ష్యపడేంతగా కష్టపడతావు. వారు అనుకుంటారు మేము ఏదో పైపైన చేసుకుని వెళ్దాం అనుకుంటే ఇతను ఎంత బాగా చేస్తున్నారు, మా పై అధికారులు మమ్మల్ని తప్పుపడుతున్నారు, మా పేర్లకు మా పనులకు వంకలు పెడుతున్నారు అంటూ వారు ఈర్ష్యపడే రోజులు కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ ఈర్ష్యల వల్ల, ఆ అసూయ వల్ల నీకు శత్రువులుగా తయారవుతూ ఉన్నారు. గతంలో నువ్వు ఎందరికో సహాయం చేశావు, కానీ ఆ సహాయం తీసుకొని వాళ్ళు నిన్ను అవమానించిన రోజులు ఉన్నాయి. నీ గురించి వెనక చెడుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అలాగే నిన్ను మోసం చేసిన రోజులు ఉన్నాయి. అంటే నీతో మంచితనం ముసుగులో ఉండి మోసం చేయటం ఇలా నీ జీవితంలో ఒక్కొక్కటి కాదు బిడ్డ, మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతూనే వస్తుంది. నీ జీవితం ఇన్ని మలుపులు తిరిగినా, ఇన్ని బాధలు పడ్డా, ఇన్ని కష్టాలు పడ్డా ఎక్కడా కూడా నువ్వు తగ్గటం లేదు. ఎందులో? మంచి మానవత్వంలో, నీతి నిజాయితీలో అంత అద్భుతమైన, అంత మంచి మనసు ఉంది కాబట్టి ఈ సాయికి నువ్వు ప్రియమైన బిడ్డవిగా మారావు. అందుకే ఈరోజు నీ కోసం ఒక శుభవార్త తీసుకువచ్చాను. అలాగే నీ ముక్కుసూటితనం వల్ల నీకు శత్రువైన ఒక స్త్రీ పేరు నీకు చెప్పబోతున్నాను. ఆమెతో జాగ్రత్తగా ఉండు. ఇక మీదటైనా లేకపోతే నీ జీవితం నాశనం చేసేస్తుంది. నీ పక్కనే ఉంటూ మంచిగా ఉంటూ నాశనం చేయాలనే చూస్తుంది.
అంటే లోపల నీ మీద కుళ్ళు ఈర్ష్య నింపుకొని ఉంది. ఎప్పుడు అదును దొరుకుతుందా, నిన్ను చెడు చేద్దామా లేదా నిన్ను అనగదొక్కుదామా, నీకు ఏదో హాని తలపెడదామా అని చూస్తుంది. ఇక ఒక వ్యక్తి నీ కాళ్ళు ఎందుకు పట్టుకోబోతున్నాడు అంటే అది గతం తాలూకా ఒక విషయం అన్నీ చెప్తాను. ఈరోజు జాగ్రత్తగా విను. ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు. ఆమె నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తోంది. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరవాలి. కలలో కూడా ఊహించినటువంటి మెరుమార్పులు అనేవి నీ జీవితంలో ఇక చూడబోతున్నావు. రాబోయే రోజుల్లో చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని విధాలుగా నీకైతే ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకు తల్లి, పూర్తిగా వినియోగించుకో. అప్పుడే ఫలితం అనేది నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావని కూడా చెప్పాలి. అసలు ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. నీకు అదృష్టం కలిసి వస్తే రోజు వచ్చింది కాబట్టే శత్రువు పడబోతుంది. అలాగే ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని నీ కాళ్ళు పట్టుకోబోతున్నాడు. నీ కోసం ఒక శుభవార్త కూడా రాబోతుంది. ఏదైతే నీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయి. అలాగే ఈ సమయంలో అదృష్టం అనేది నీకు ఎంతలా కలిసి వస్తుంది అంటే మామూలు అదృష్టం కాదు, తరతరాలకి కూడా తరగని అదృష్టం అన్నది వస్తుంది. ఈ విషయాల్లో మార్పులు అనేవి నీ జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ సమయంలో అదృష్టం అనేది వచ్చిందో దాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా నీ జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని చెప్తాను. జాగ్రత్తగా విను. అలాగే ఏ పేరు గల స్త్రీ నీకు అతిపెద్ద శత్రువో, నీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేస్తుంది, ఆమె నుంచి నువ్వు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు నువ్వు ఎలా ఉండాలి అని కూడా చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. బిడ్డ, ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు రాబోయే సమయంలో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నువ్వు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారంలోని అభివృద్ధి అన్నది చెందుతావు. అలాగే దినాభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధికంగా లాభాలని పొందుతావు. ఒక్క రోజులో కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే నీ స్థితి, నీ పరిస్థితిని అదృష్టం అలా మారబోతుంది. ఆర్థిక స్థితి ఇప్పుడు చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో నువ్వు డబ్బుని బాగా సంపాదించుకుంటావు. డబ్బుకి ఎటువంటి లోటు అసలు కనిపించదు తల్లి. ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తాయి. అంటే ఎటో ఒక వైపు నుంచి డబ్బు రావటం, లేదా నీకు ఇవ్వవలసిన వారు ఇవ్వటం, లేదా నీ పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావటం, లేదా నీ జీవిత భాగస్వామి నుంచి ఆస్తులు రావటం, లేదా నువ్వు ఎక్కడో పెట్టుబడులు పెట్టి మర్చిపోయి ఉంటే నువ్వు రూపాయి పెడితే అది లక్షల్లో కోట్లల్లో పెరిగి పెద్దది అవ్వటం, ఇలా ఆకస్మిక ధనలాభాలు కూడా నీకు రాబోతున్నాయి. అంటే 4 వైపుల నుంచి కూడా ధనరాబడి నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రితం వీరి కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు వచ్చి ఒకేసారి ఇంత బాగా డబ్బుల్ని ఎలా సంపాదిస్తున్నారో అని చెప్పి నిన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు, ముక్కును వేలేసుకుంటారు, ఈర్ష్యపడతారు. అదే విధంగా గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు తల్లి ఈ సమయంలో. కాబట్టి వారి తప్పులు కూడా వారు తెలుసుకునే సమయం ఇదే. అతి త్వరలోనే రాబోతుంది. నీ సాయి రప్పించుకోబోతున్నారు. అలాగే వాళ్ళు కూడా నీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే నీ సమయం ఇప్పుడు అమృత సమయం, అమృత గడియలు వచ్చాయి. కాబట్టి ఎంత బాగా కలిసి వచ్చింది అంటే అందరూ కూడాను
నీ వారైపోతారు. ఇంతకుముందు నిన్ను చీకొట్టిన వాళ్ళు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పులను వారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తినా నేను ఆ రోజు చీకొట్టాను, ఇంత మంచి వ్యక్తినా నేను చీకొట్టాను, నా తప్పు కదా, ఇలాంటి వారిని నేను ఎలా మోసం చేయగలిగాను, ఇట్లా ఆలోచనలు వస్తాయి. ఎవరైతే చీకొట్టారో, హేళన చేశారో, నవ్వారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, నీ వెనుక చెడుగా మాట్లాడారో, అలాగే నిన్ను ఎవరైతే వాడుకొని వదిలేశారో, నిన్ను మోసం చేశారో, ఇలాంటి వారందరికీ కూడా పశ్చాత్తాపం కలుగుతుంది ఇప్పుడు రాబోయే ఈ రోజుల్లో. ఎందుకంటే ఇదంతా కూడా కారణం నీ జీవితంలో శుభగడియలు అనేది మొదలయ్యాయి. అమృత గడియల్ని నీ సాయి నీ జీవితంలోకి ప్రవేశించేలా చేశాడు. ఎప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తుందో, అమృత గడియలు కలిసి వస్తాయో, శత్రువులంతా కూడా మిత్రులు అవుతారు. వారి తప్పుల్ని వారు తెలుసుకుంటారు, నీ కాళ్ళు పట్టుకుంటారు, నీ గొప్పతనం ఏంటో వారికి అర్థమవుతుంది. అలాంటి సమయం ఇప్పుడు నీకు రాబోతుంది. ఇక వీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఎంత అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పుకుంటారు. నీ తోటి వాళ్ళు అలా నీ జీవితం ఉండబోతోంది. అలాగే నీ తెలివి ఎలా ఉంటుందంటే ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తావు బిడ్డ. ఎత్తుకు పై ఎత్తు వేస్తావు, ఎదుటి వాళ్ళని చిత్తు చేసేస్తావు. ఎంత నేర్పుగా ఉంటావు అంటే, ఎంత తెలివిగా ఉంటావు అంటే ముక్కుసూటితనమే కాదు, మంచితనమే కాదు. ఎవరైనా నీ మీద ఎత్తులు వేస్తూ ఉంటే ఎత్తులకు పై ఎత్తులు కూడా వేయగలవు. అలాగే మంచి తెలివితేటలు ఉన్న మేధావి అని కూడా నీ తోటి వాళ్ళు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూనే ఉంటారు. నీ జీవితంలో అత్యున్నతమైన స్థానానికి నువ్వు చేరబోతున్నావు, అధిరోహించబోతున్నావు. నువ్వు ఎప్పుడూ కూడాను విజయ పదంలోనే నడవటానికి ఇష్టపడతావు. నీ సాయి నడిపిస్తాడు కూడా. ఇక నీ జీవితాన్ని పోటీగా తీసుకొని నీ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధనతో అడుగులు వేసి విజయాన్ని సాధిస్తావు బిడ్డ. ఇక నీ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోటి పంచుకోవు, అంటే ఇతర వ్యక్తులకు అస్సలు లొంగవు. మంచి ప్రజాకర్షణ శక్తి కూడా నీకు ఉంటుంది. ప్రజలు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ తోటి వాళ్ళు కూడా నువ్వంటే ఒక గౌరవం, అభిమానం అనేది చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి దారిలో నడుస్తావు, ఎక్కడా కూడా అన్యాయానికి పాల్పడవు, నీకు తోచిన సహాయం చేస్తావు. ఏది ఉంటే అది ముక్కుసూటిగా మాట్లాడేస్తావు. అది చాలా వరకు కూడా అందరికీ నచ్చుతుంది. కానీ నచ్చని వారు కూడా కొందరు ఉన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం నచ్చని వారు కూడా కొంతమంది ఉంటారు బిడ్డ. వారి వల్లనే నీకు కొంచెం ముప్పు అన్నది రాబోతుంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా నీకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. అంటే ఆ డబ్బుని ఒక్క రూపాయి కూడా అనవసరంగా వృధా చేయవు. ఇక్కడ అవసరం ఉందా లేదా అని ఒక 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ రూపాయిని ఖర్చు పెడతావు. అంత జాగ్రత్తగా ఉంటావు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులని అభివృద్ధి చేయాలని తాపత్రయపడుతూ ఉంటావు. ఇంకొకటి ఏంటి అంటే నీకు కోపం కూడా త్వరగా వచ్చేస్తుంది తల్లి. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కూడా కోపం చల్లారిపోతుంది. ఇక ఏ విషయంలో అయినా సరే శ్రమించటం ఇష్టం నీకు. అంటే అనవసరంగా సోమరిపోతుల్లా తిని కూర్చొని పడుకోవటం నీకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి సమయంలోనూ ప్రతి నిమిషంలోనూ ఏదో ఒక పని చేద్దామా అన్న తపన ఉంటుంది. అలాగే నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా చూస్తావు. నీ కింది స్థాయి వారిని గౌరవిస్తావు, నీకన్నా పై స్థాయి వారిని గౌరవిస్తావు. నాకు అందరూ ఒక్కటే అన్న భావనతో ఉంటావు. అందుకే నిన్ను అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా నీ కింద స్థాయిలో ఉన్న వారికి నువ్వంటే ఇష్టం. ఎందుకంటే
కింద స్థాయిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరూ అవమానిస్తారు. నువ్వు మాత్రం గౌరవిస్తావు. ఆ గౌరవం వల్ల ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళ దగ్గర గుర్తింపు అన్నది నీకు ఉంది బిడ్డ. అలా అందరినీ సమానంగా చూసే మనస్తత్వం నీది. కాబట్టి అందరూ కూడా నీ దగ్గరికి రావటానికి, మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇక నీకు అదృష్టం రావటం కారణం కూడా ఇదే అని చెప్పాలి తల్లి. ఎందుకంటే నీ మంచి మనసు వల్ల, నువ్వు న్యాయబద్ధంగా ఉండటం వల్ల నీకు ఆ అదృష్టం కూడా కలగబోతోంది. నీ సాయి అందించబోతున్నాడు. ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, కుళ్ళు కుతంత్రాలు, కల్మషాలు, ఈర్ష, అసూయ మనసులో ఏం లేకుండా ఉంటారో, ఎదుటవారి మంచి కోరుకుంటూ ఉంటారో, అలాంటి వారికి ఎప్పుడూ కూడా సాయి తోడుంటాడు. అలాంటి వారు కష్టాలు పడుతూ ఉంటే సాయి అస్సలు చూసి ఊరుకోలేడు. అలాంటి వాళ్ళకి అదృష్టపు గడియలు అన్నవి వారి జీవితంలోకి వచ్చేలా చేస్తాడు. అలాంటి సమయంలో ఇప్పుడు నీ సాయి కోసం తీసుకువచ్చాడు. ఇక నీకు ఎన్నాళ్ళుగా ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి. అంటే సంపూర్ణమైన అదృష్టం నీకు పట్టబోతోంది. అంటే ఎలాంటి సమస్య నీ జీవితంలో ఉండదు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సమస్యలు పోయి అన్నింటిలోనూ బాగుంటుందని అర్థం. అదృష్టం రావటం అంటే అసలు అదృష్టాన్ని, ఇప్పుడు వచ్చే అదృష్టాన్ని నువ్వు అసలు వదిలిపెట్టకు బిడ్డ. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ సమయంలో మంచి జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా కూడా, ఏ పని నువ్వు చేసినా కూడా ఎటువంటి ఆటంకము అనేది ఉండదు. నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడు ఇస్తావు, అనుభవిస్తావు. అయితే చెప్పాను కదా, ఈ పేరు గల స్త్రీ నీకు పెద్ద శత్రువు అని, నీ జీవితాన్ని నాశనం చేయాలి అని చూస్తుంది అని. ముందుగా ఆ స్త్రీ ఎవరు, ఏ పేరు గల స్త్రీ అని చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాను బిడ్డ. ఈ పేరు ఉన్న ప్రతి ఒక్కరూ దుష్టులు, దుర్మార్గులు, నీచమైన వారు అని కాదు. ప్రతి ఒక్కరూ శత్రువులు అని కాదు. ప్రతి ఒక్కరూ నీకు కీడు తలపెట్టాలని కాదు. ప్రతి ఒక్కరూ నీ నాశనం కోరుకుంటారని కాదు బిడ్డ. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పేరు గల స్త్రీలు కొంతమంది జీవితాలను నాశనం చేయవచ్చు అంటే అందరికీ జరుగుతుందే అని కాదు. మరి ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఎలా ఉంది, ఆవిడ వచ్చాక మీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి, అవి చెడ్డవా మంచివా అసలు ఏంటి అన్నది ఒక్కసారి నువ్వు అంతా కూడా చూసుకో. వెనక ముందా చూసి నిర్ధారణ చేసుకో. అంతేకాని అనవసరంగా ఈ పేరు ఉన్న స్త్రీ నా దగ్గర ఉన్నారు, నా చుట్టుపక్క ఉన్నారు, నా జీవితంలోనే ఉన్నారు కదా, మీరు నా చెడును కోరుకుంటున్నారా అంటూ అన్యాయంగా దూషించి, నిందించి దూరం పెట్టక తల్లి. ఆలోచించు. ఎందుకంటే ఆ పేరు గల వారు కూడా మంచివారు ఉంటారు. అలాగే మంచివారిని దూరం చేసుకుంటే కూడా బాధపడవలసి వస్తుంది. కాబట్టి వారు నీ పక్కన ఉన్న, నీ పక్కన ఉద్యోగం చేస్తున్న, నీతో పాటు వ్యాపారం చేస్తున్న, నీ జీవితంలోకి వచ్చిన నీ స్నేహితురాలికి ఉన్న, నీ బంధువుగా ఉన్న, నీ ఇంట్లో ఉన్న, నీ ఇరుగు పొరుగులో ఉన్న ప్రతి ఒక్కరి గుణగుణాలు, వారి నడవడికతో గమనించు. వారు నీతో ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారు వచ్చాక నీ జీవితంలోకి ఎలాంటి మార్పు వచ్చింది అంటే, వారు వచ్చాక శుభగడియలు ఉన్నాయా లేదా, చెడు సమయం నడిచిందా, చీటికి మాటికి చిరాకులు వస్తున్నాయా, సంతోషంగా ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయు. ఆ పేరు గల స్త్రీ ఎవరు అంటే, సా అనే అక్షరం ఉన్న స్త్రీతో జాగ్రత్త. ఈమె నీ పెద్ద శత్రువు. జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తుంది అని అంటే, నీ ముక్కుసూటితనం ఏదైతే ఉందో ఆ ముక్కుసూటితనం వల్ల ఆమె మనసు ఎక్కడో గాయపడింది. ఆమె ఎక్కడో నీ మీద కోపం, కుళ్ళు, ఈర్ష అన్నవి కూడా ఉన్నాయి. దానివల్లనే లోపల పెట్టుకుని రగిలిపోతూ నిన్ను అట్లా చేయాలని చూస్తుంది. అయితే అలా లోపల మనసులో పెట్టుకుని
రగిలిపోతూ ఉన్న వారి చూపుల వల్లనో, వారి భావభావాల వల్లనో, వారి చేతల వల్లనో ఖచ్చితంగా నువ్వంటే వారికి కొంచెం వ్యతిరేక భావన ఉంది అన్నది నీ మనసుకి అర్థమైపోతుంది. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. ఎక్కువగా మాట్లాడకు. అతి స్నేహం మంచిది కాదు. నీ సొంత విషయాలు చెప్పుకోవటం అస్సలు మంచిది కాదు. నీ జీవితంలో జరిగే మార్పులు, నువ్వు చేయబోతున్న పనులు, తలపెట్టబోయే పనులు ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తితో, ఆ వ్యక్తితో చెప్పుకోవటం చాలా వరకు కూడా ప్రమాదకరం. కాబట్టి నీ సొంత విషయాలు ఏమీ చెప్పకుండా తనతో స్నేహంగానే ఉండు. ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు. సొంత విషయాలు చెప్పకు. ప్రమాదాల్లో, చిక్కుల్లో పడతావు బిడ్డ. చెప్పాను కదా ఎవరు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారో చెప్పాను కదా. నీకు శుభవార్త ఏంటో చెప్తాను విను. అదృష్టం కలిసి రాబోతుందని, అదే నీకు శుభవార్త అని చెప్పాను. అలాగే నీ జీవితంలో ఈ పేరుగల స్త్రీ నీకు పెద్ద శత్రువని చెప్పాను. ఇన్ని 3 వార్తలు చెప్పాను. మూడింటిని కూడాను నువ్వు సమానంగా తీసుకొని జాగ్రత్తగా ఉండు. 3 విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండు. రాబోయే అదృష్టాన్ని వదులుకుంటే మళ్ళీ రాదు. అలాగే వారి తప్పులను తెలుసుకొని నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు కాబట్టి వారిని క్షమించి అలాగే ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండు. నీ సాయి చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకుంటావని ఆశిస్తూ, ఈరోజు సాయి వాక్కు నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.